తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏవైతే హైదరాబాద్లో మన ఉమ్మడి భవనాలు ఉన్నాయో అవన్నీ ఖాళీ చేయమని ఆ, అధికారులకు ఆదేశించడం జరిగింది. అయితే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేక అభిమానిని. ఆయన దూకుడు స్వభావానికి, ఆయన లో స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తిగా నేను అభిమానిస్తాను. అతను ఆదేశించడం తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ ప్రభుత్వం తరపున తప్పులేదు. ఆయన బాధ్యత నిర్వర్తించారు. దానితో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు కూడా ఉన్నాయి. ఆ ఆస్తుల్ని ఈరోజు వరకు మన పంపకాలు జరగలేదు. అవి పంపకాలు చేసిన తర్వాత ఈ ఆదేశం ఇస్తే బాగుండేది. ఉమ్మడి ఆస్తి హైదరాబాద్లో సుమారు 1,00,000 కోట్లు ఉన్నట్లు అంచనా. దానిలో మన భాగం రావాల్సి ఉంది. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్ కొంతమంది రావాల్సి ఉంది. ఇలా ఉమ్మడి ఆస్తులన్నీ పంపకాలు జరిగిన తర్వాత ఈ ఆదేశం ఇస్తే బాగుండేదని నా ఉద్దేశం. అలాగే విద్య విషయంలో కూడా ఈ 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి సపరేట్ చేయాలన్న ఆలోచనలు ఉన్నట్టు వింటున్నాం. అది కూడా కరెక్ట్ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెలిగిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా వెనకబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ కూడా ఇక్కడతో ఆపేస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మంచి మనసుతో తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకు వేసి ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో వీటన్నిటికీ కూడా సరైన పరిష్కార మార్గం చూపిస్తే మంచిది. ఇప్పటికే మన ఆంధ్ర తెలంగాణ విడిపోయేటప్పుడు ఒక రకమైనటువంటి భావోద్వేగాలు ఉన్నాయి. ఆ భావోద్వేగాలు చల్లారుతున్న సమయంలో ఇలాంటివి మళ్ళా పైకి తీసుకురావడం వల్ల సమస్యలు పెరుగుతాయన్న ఉద్దేశం. దయచేసి విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం మంచి హృదయంతో ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. జూన్ 2తో 10 సంవత్సరాలు అయిపోతుంది. మన బిల్డింగ్లు, ఆంధ్రాకి ఇచ్చిన బిల్డింగ్లన్నీ కలిపి యాడవర్ చేసుకోండి అని అధికారులకు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అది ఘోరం అండి. 2014 నుంచి జూన్ 2కి 10 సంవత్సరాలు పూర్తయింది, బాగానే ఉంటాయి. ఆ స్టేట్ నుండి మనకి రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి, ఇంకా తేలాలి, చాలా ఉన్నాయి. కరెంటు బకాయిలు కానీ, తర్వాత ఉద్యోగులకు సంబంధించి బకాయిలు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి అయితే వాటి గురించి మాట్లాడారు. అక్కడ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు హైదరాబాద్లోనే. కర్మకాలం ఏంటంటే పాలకులందరూ కలిపి హైదరాబాద్నే డెవలప్ చేశారు. మొత్తం కష్టం, ఆంధ్రుల కష్టం అక్కడ హైదరాబాద్లోనే, సికింద్రాబాద్లోనే ఉంది. ఈరోజు మీకు ఇప్పుడు ఇది కట్టుబాట్లతో వచ్చేసాం, ఆంధ్రప్రదేశ్ పంపించారు. అమరావతి అయిపోద్ది అనుకున్నాం. అయిపోతే మాకొద్దు, అక్కడ మేము హైదరాబాద్లో ఉండవలసిన అవసరం లేదు. కానీ ఇప్పటికి వచ్చి మాకు రాజధాని లేకపోవడం వల్ల ఇంకొక 10 సంవత్సరాలు మాకు పొడిగించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు మనకి ఆంధ్ర పీసీసీ ప్రెసిడెంటు, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంటు మంది ఉన్నాయి, షర్మిల గారికి, రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారికి ఏమి చెప్తారో షర్మిల గారు, మీకు ఓటింగ్ శాతం కూడా మీ వల్ల ఎంతో కొంత ఆంధ్రాలో పెరుగుతుంది. ఇంకా ఆంధ్రుల అభిమానం పొందాలంటే రేవంత్ రెడ్డి గారితో, మన సీఎం, తెలంగాణ సీఎం గారితో చెప్పి మీరు ఇంకో 10 సంవత్సరాలకి ఆయన్ని ఒప్పించడం. తర్వాత పురంధేశ్వరి గారు కూడా సెంటర్లో ఉన్నారు, రేపు పొద్దున సెంటర్లో కూడా రావచ్చు. మరి ఏం చేస్తున్నారు బీజేపీ పార్టీ తరపు నుంచి? 10 సంవత్సరాలు అయింది, అవకాశం ఇచ్చారు, కానీ ఎదగలేదు. ఎదగకపోతే ఒక కాంట్రాక్ట్ ఉంది, అనుకున్న పనికి అవ్వకపోతే మీరు మళ్ళీ పెంచుతారు. రేట్లు మారాయి, ఇది మారింది, అది మారిందని. అలాగే ఈ 10 సంవత్సరాలు ఇంకో 20 సంవత్సరాలు చేస్తే తప్పే ఉంది. అది మన సెంట్రల్ గవర్నమెంట్లో అధికారం రాగానే జూన్ 4 తర్వాత మీరు అధికారంలోకి రాగానే పురంధేశ్వరి గారు కూడా మాకు ఆంధ్రప్రదేశ్కి ఇంకొక 10 సంవత్సరాలు అక్కడ హైదరాబాద్లో ఉండేటట్టు చేయండి. అలాగే విద్యా అవకాశాలు కూడా అయిపోయాయని చెప్పి ఇదే లాస్ట్ బ్యాచ్ అట. మన ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ ఇన్స్టిట్యూట్లో రిజర్వేషన్ ఉంది అక్కడ సీట్లకి. అది కూడా ఈ సంవత్సరంతో లాస్ట్ బ్యాచ్ అని చెప్పారు. కానీ వాళ్ళకు కూడా 10 సంవత్సరాలు ఉండాలి ఎడ్యుకేషన్లోనే, మొత్తం అన్నింటిలోనూ కూడా అక్కడ ఆఫీసులు, కార్యాలయాలు ఉపయోగించడంలోనే ఇంకో 10 సంవత్సరాలు పొడిగిస్తే చాలా బాగుంటుంది. అన్నదమ్ముల్లాగా విడిపోయాం, అన్నదమ్ముల్లాగా ఇంకో 10 సంవత్సరాలు కలిసి ఉంటే చాలా బాగుంటుందని, మీకు మాకు మంచిదని నేను కోరుతున్నాను. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం విడిపోయి
ఈ మే నెలాఖరికి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. విభజన సందర్భంలో విభజన అన్యాయంగా జరిగిందా న్యాయంగా జరిగిందా వదిలేస్తే, విభజన సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఆంధ్ర 10 సంవత్సరాల పాటు అక్కడ భవనాల్లో కార్యాలయాలు నిర్వహించుకుంటూ పరిపాలన సాగించే అవకాశం ఉంది. అయినా సరే అప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం హుటాహుటిని యుద్ధ ప్రాతిపదికన అక్కడి నుంచి రాజధానిని అమరావతికి తరలించి అమరావతిలో రాజధాని నిర్మిస్తున్నామని చెప్పి ప్రజల్ని నమ్మించి ఎన్నో అడవుళ్ళు చేసింది. నిర్మాణం పూర్తి అవ్వలేదు. 5 సంవత్సరాలు పూర్తి అవ్వకుండా ప్రభుత్వం ఓడిపోయి మరలా ఇంకో ప్రభుత్వం వచ్చింది, వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు ఆ ఉన్న అమరావతిని కూడా పట్టించుకోలేదు. హైదరాబాద్ పక్క చూడడం మానేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది రాష్ట్ర విభజన సందర్భంలో? ప్రత్యేక రాష్ట్ర హోదాని ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పింది. ప్రత్యేక రాష్ట్ర హోదా మనకు ఇవ్వలేదు. ఈ 10 సంవత్సరాలుగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా కలిసి వచ్చిన పార్టీలన్నిటితోటి ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూడా దాన్ని పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేందుకు ఏం చెప్పిందంటే, పార్లమెంటు సీట్లు 25 మాకు గెలిపిస్తే మేము కేంద్రం మెడలు వంచినా సరే ప్రత్యేక తరగతి హోదాని తీసుకొస్తామని చెప్పి ప్రగల్భాలు పలికింది. 23 సీట్లు ఆ పార్టీకి నాడు పార్లమెంట్లో రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి బీజేపీకి దాసోహం చేసేది తప్ప వాళ్ళు అడిగే పరిస్థితి కనిపించలేదు. అంటే మన రాష్ట్రం ఎటుపక్క వెళుతోంది అంటే, మనకి న్యాయపరంగా రావాల్సిన హక్కులను కూడా అడిగేటట్టుగా మన తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ మన రాష్ట్రంలో లేకపోవడం విచారకరం. వాళ్ళ వల్లే ముఖ్యంగా మనకి ప్రత్యేక తరగతి హోదాని సాధించుకోలేకపోతున్నాం. ఇప్పుడు ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోదీ గారు మన అనకాపల్లి జిల్లా తాడపాలెంలో కూడా బహిరంగ సభ పెట్టారు. ఎన్డీఏ కూటమిని గెలిపించండి అన్నారు. కానీ అందులో మన కోరికైన ప్రత్యేక తరగతి హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అట్లాగే మనం కోరుకుంటున్న విశాఖపట్నం రైల్వే జోన్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. హామీలు ఇవ్వకపోయినా మనం ఆ పార్టీని బలపరచడం ఎంతవరకు సమంజసం? ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా గురించి మన హక్కుల గురించి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతున్నాం. ఆర్థికంగా చాలా నష్టపోయారు. విభజన హామీలు పూర్తి చేయాలని అటు మీ రాష్ట్రం మీరు కూడా ఇంకా కోరాలి. మేము కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. మరి అక్కడి నుంచి ప్రత్యేక హోదా అప్పుడు ఏదైతే మరి ఆ బిల్లులో అక్కడ ఆ రోజు రాజ్యాంగ విరుద్ధంగా కూడా విభజన జరిగింది. హామీల కోసం ఇద్దరు కూడా సిస్టర్ స్టేట్స్ అని చెప్పి అందరూ కూడా మనం తెలుగు ప్రజలందరూ ఒకటే అని పౌరులందరూ అనుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా ఒకరికొకరు సహకరించుకొని అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలని ప్రణాళిక ఉండాలి తప్ప అప్పుడే విభజించేసి ఆస్తులు కాజేయాలని ఆంధ్ర రాష్ట్రాన్ని దూరం చేయాలని అనుకుంటే తప్పనిసరిగా ఎవరి వలన హైదరాబాద్ అభివృద్ధి చెందిందో, ఏ ఆంధ్ర రాష్ట్రం యొక్క మేధావుల వల్ల తెలంగాణ రాష్ట్రం మరి అంత రకంగా పారిశ్రామికంగా కానీ హైదరాబాద్ నగరం ఎట్లా డెవలప్ అయిందో మీరు చరిత్ర మర్చిపోకూడదు. అలనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు విభజన ఉద్యమం ఆ రోజు మొదలైనప్పుడు, ఎందుకంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ప్రాంతంలో మేధావులందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నారని చెప్పి కొన్ని తెలుగు మాట్లాడే మహారాష్ట్ర నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ మధ్యప్రదేశ్ నుంచి కానీ కొన్ని ప్రాంతాలని ఎటువైపు కలపాలి ఎంత ఆలోచన చేశారు ఆ రోజు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మేధావులు అనేక మంది తెలంగాణ అభివృద్ధి చేసిన తర్వాత అభివృద్ధి చెందిన హైదరాబాద్ మీద మరి దాని యొక్క ఫలితాలు అనుభవించటం కోసం తెలంగాణ ఉద్యమాన్ని యొక్క రూపకల్పన చేసి మరి ఎటువంటి హామీలు ఇవ్వకుండా ఇచ్చిన హామీల్ని మరి పూర్తి చేయకుండా మరి అనైతికంగా మరి విభజన జరిగింది. మరి ఇంకా అప్పుడే మీరు చాలా ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం కోసం ఆలోచించి మీరే ముందుగా మరి జూన్ 2వ తారీఖు ఇంకా రాలేదు, ఇంకా ఎలక్షన్ రిజల్ట్స్ జూన్ 4న వస్తాయి. అప్పుడే తెలంగాణ గురించి మీరు ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు, కానీ మరి నేపథ్యం కానీ తర్వాత అక్కడ డెవలప్ చేసిన ఆంధ్రప్రదేశ్ యొక్క మేధావులు రాజకీయవేత్తలు గతంలో పరిపాలించినటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో మర్చిపోకుండా మనందరం కలిసి ముందుకు వెళదాం. కేంద్రం మీద మనం ఒత్తిడి తీసుకొద్దాము. ఇంకా మీ రాష్ట్రానికి కొన్ని రావాలి, మా రాష్ట్రానికి కూడా అనేక హామీలు నెరవేర్చాల్సి ఉంది. మరి ఒక 2 సంవత్సరాలు దీన్ని పొడిగించి ఆంధ్ర రాష్ట్రానికి కావలసినటువంటి
అన్ని హామీలు కూడా పూర్తి చేసి ఇక్కడ క్యాపిటల్ పూర్తి స్థాయిలో నిర్మాణం అయ్యి అధికారికంగా కార్యాలయాలు అన్ని స్థాపించిన తరువాత అప్పుడు మనం ఈ కార్యాలయాల గురించి అది మాట్లాడితే మంచిదని చెప్పి మరి రాజకీయ మేధావులందరూ కూడా ఈరోజు మాట్లాడుకున్న సందర్భంలో మరి ఇటువంటి తొందరపాటు చర్యలు భవిష్యత్తులో మీకు రాజకీయంగా కూడా గుణపాఠం కాగలుగుతుందని చెప్పి మరి మీకు ఒక పార్లమెంటు ప్రతినిధిగా మరి మీకు మరొక్కసారి తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.